అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా పర్లేదు, బాగానే ఉన్నాము. ఇవాళ అయితే వీడియో అలా కొంచెం ఇంకా డే రొటీన్ వీడియో అన్నమాట, మన రొటీన్ వీడియో. సో లక్కీగాడైతే టీవీ చూస్తూ ఉంది. మా ఆయనేమో కొంచెం పని ఉండి బయటికి వెళ్ళిండు. ఊరు నుంచి వచ్చేటప్పుడు కొంచెం గోరింటాకు తీసుకొచ్చిన అని చెప్పాను కదా, ఇదిగోండి గోరింటాకు అయితే పెట్టేసుకున్నా. జస్ట్ 1 అవర్ అంటే 1 అవర్ అంతే. 1 అవర్కే ఇంత చక్కగా ఎర్రగా బాగా పండింది. ఇది మనం ఆషాఢం రాకముందే పెట్టేసుకున్నాం అన్నమాట. పర్లేదు, ఇదే అప్పుడు ఆషాఢం వరకు కంటిన్యూ అవుతుంది. ఇంకా అప్పటి వరకు మన గెస్ట్ హౌస్ దగ్గర నాట్లు కూడా వస్తాయి కావచ్చు, వెళ్తే కోసుకురావచ్చు. గెస్ట్ హౌస్ దగ్గర గ్రే హెయిర్కి కూడా మొన్ననే పెట్టుకున్నా కదా. పైన ఏం కాదు కానీ కింద లోపల నుంచి వచ్చే హెయిర్ ఉంటుంది కదా, అది తొందరగా బయట హెయిర్ వస్తూనే ఉంటుంది, పెరిగే హెయిర్ కాబట్టి. ఇంకా అలాగా ఇంకా లక్కీ గారికి ఇబ్బంది పెట్టాలనుకోలే. వచ్చేసినావా? మావాడు ఎక్కడెక్కడ పోయి వచ్చేసాను రా బుల్లాడా. ఎక్కడికి పోయినా చెప్పు, ఎవరింటికి పోయి ఆడుకున్నా చెప్పు, చెప్తారా? ఎక్కడికి పోయి చేతి నాకు గట్టిగా ఉన్నాయి. కర్ష గ్రౌండ్ అన్న. ఎవరింటి? ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా? ధీరజ్ వాళ్ళ పాత ఫ్రెండ్స్ పాత ఇంటి దగ్గర పోయి ఆడుకొని వస్తాడు అప్పుడప్పుడు. ఇంకా జాలీగా హోంవర్క్ చేసుకో. ఇంకా అలాగా మొత్తానికి హాలిడేనా రేపు. మా ఆయనేమో ఇంకా అన్నయ్య ఇంటి పక్కన అన్నయ్య వాళ్ళేమో వచ్చి పొలం దగ్గర పోతే వాళ్ళ చెర్లు చేపలు పడుతుందంట. చేపలు తీసుకొస్తున్నా, మరి అన్న మీకు కూడా కావాలని మా ఆయన ఫోన్ చేసి అన్నారు అన్నమాట. మంచిగా ఫ్రెష్గా ఉంటే తీసుకురా అని చెప్పేసి. అంటే మా ఆయన చేపలు తీసుకోవడానికి పోయిండు, మరి తెస్తాడా రాదా నాకు తెలియదు. ఇంకేముండో అక్కడ పోయింది, ఇంకా రాలేదు. ఇంకా లోపు మనం ఇంట్లో పనులన్నీ చకచక పెట్టేస్తే, మేబీ ఫిష్ చేస్తే పెద్ద పెంట పని అది. ఇంకా అది చేయాలి. మా ఆయన పైగా రొట్టెలు చేయమంటాడు, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంకా లోపు ఆ పని కూడా కంప్లీట్ చేసుకోవాలి. అది మొత్తానికైతే చల్లగా ఉంది వాతావరణం, బయట కూల్గా. మధ్యాహ్నం మంచిగా ఎండ పడుతుంది. మళ్ళీ సమ్మర్ లాగానే ఉంది, అసలు వర్షాకాలం లాగా లేదు, అయిపోయింది. సో కొంచెం గోరింటాకు మిగిలింది, కాళ్ళకు కూడా పెట్టేసుకున్నా, కవర్ కట్టేసుకున్నా. ఇంకా లోపు మన పనులన్నీ చేసుకుందాం. ఇంకా కొత్తిమీర అలికింది అయితే ఇంకా రాలే, అది నిన్ననే కదా అలికింది. చూస్తా మొలకలు ఏమాత్రం వస్తాయి. మట్టి కొంచెం తక్కువ అయింది, మట్టి పైనకు మోసుకురావడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అందుకనే చూద్దాం ఫ్యూచర్లో. ఇవన్నీ ఆ టబ్బులో ఈ టబ్బులు అన్నీ చేయాలి, పని చాలా ఉంది. కానీ మట్టితోనే ఇబ్బంది అవుతుంది. శంకుపూలు అయితే అడప బాగానే పూస్తున్నాయి. ఇవి కూడా ఇదిగోండి ఇలా పూస్తూ ఉన్నాయి, పర్లేదు. ఈ చెట్టుకి ఈ చెట్టుకి రెండింటికి మంచిగానే పూస్తున్నాయి. ఇదిగోండి 2 ఇంటి ముందర ఇలా పెట్టేసుకున్నాం. ఆలోపు అయితే ఇవన్నీ గిన్నెలన్నీ తోమేసుకోవాలి. తోమేద్దామని టీ తాగేసినాము. మార్నింగ్ చేసిన కాకరకాయ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎంత నీట్గా సార్ట్ అవుట్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక లక్కీ ధీరజ్ ఆల్రెడీ సగం పూట అన్నకి ఇక్కచ్చు, మనకి ఇక్కడ రాదు పెద్దగా. ఇది రవ్వనా, ఏం చేపలు? రవాటా 2 kg, ఈచ్ కేజీ 1 kg 140 రూపీస్. 140 అంట. ఇదిగోండి 3 చేపలు 2 kg. పెద్ద పని ఉంటుంది కడగడం, కటింగ్ కడగటము చాలా పెద్ద పని ఉంటుంది. ఇక లోపు నాకు కూడా కిచెన్లో మస్తు పని ఉంటుంది. మూతి ఏం తెరవట్లే, గట్టిగా అబ్బో తీసుకుంది. ఫ్రెష్ చేపలు అంటే ఇప్పుడు ఇలాగా పట్టిరు. ఇది మా ఆయనకి ఇక పని, కానీ ఈ పని ఇది కడగడం. వీళ్ళు ఏంది ఒకసారి అన్నమై తినరు కానీ మాట వరుసగానే చెప్దామని చెప్పిరా మీరు. మీరంతా ఖరాబ్ మనుషులు ఎవరు లేదు, మీ అంతా ఖరాబ్ ఎవరు లేదు. ఎప్పుడు అరే అత్తనే జాతిపోతే హం పామడ పండాతో పోయేటప్పుడు చెప్పలే, అటు పోయేటప్పుడు అటు మానలో పోయేటప్పుడు నీకు చెప్పలే. కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి లల్లి మీద కాదు. హాత్ కాట్లేదో ఫోన్ పెట్టాను. ఇంట్లో 4 ఉన్నారు పిల్లలు, 2 కుక్కలు, ఫిష్ ఇంత ఫ్రెష్గా కడిగిన
ఇంకోటి ఆ చిన్నది వచ్చింది, ఆ కుక్క చిన్నదానికి పెట్టా రావాలి ఇప్పుడు. అది కూడా పాపం 4-5 రోజులే అన్నం లేక. అన్నదాన సత్రం అని బోర్డు పెట్టుకుందాం. పెడతా. జీతం ఉన్నాను కుక్కలకు పెట్టాలిరా అన్నం. ఏం చేస్తాం మరి, అన్నమే దొరుకుతలేవు. ఉన్నాయి కవర్లో కట్టి పడేస్తారు మున్సిపాల్లకు, ఆటోలో వేసేస్తారు. తెచ్చుకుందాం ఊళ్ళో కుక్కలు ఎక్కడెక్కడ ధీరజ్కి లకి కొంచెం ఫ్రై పీసెస్ ఉంచి పెద్ద ఉంచి అవి గుడ్డి ముళ్ళు లేని. అన్నీ కానీ మేము ఫ్రై చేస్తాను వేస్ట్ అవి. అయితే ధీరం రూమ్ మొత్తం కంప్లీట్గా అయితే నీట్గా సర్దేసినాము. ఈవెన్ నా మిషన్ అయినా ఇవంతా ఆల్మోస్ట్ సర్దేశాము. ఇందులో ధీరజ్ బుక్స్, పెన్స్ కొత్తవి అలాంటివి, ఇక్కడేమో ధీరజ్ వాచెస్, ఇంక ఇక్కడ వచ్చేసి వాడు అంత క్రియేటివిటీగా ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాడట. వాడు ఈవెన్ లారీలు, కార్లు, జీపులు, ట్రాక్టర్స్ రకరకాలుగా ఇంకా వాడు యూట్యూబ్లో అవి ఇవి అందరు చూసి ఫాలో అవుతూ అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి అదిగోండి ఆర్సీపీని అయితే పైకి ఎక్కిచ్చేసిండు. ఇంకా కొంచెం సర్దాల్సింది, ఇవన్నీ సెట్ చేయాల్సింది అయితే ఉంది. ఇంకా ఇందులో ఫ్యాన్ ఒకటి పాడైపోయింది. మేబీ అది మొన్న పిడుగుపడ్డదని చెప్పాను కదా, ఇంకా అప్పుడు కరెంట్ ఏదో షార్ట్ సర్క్యూట్ వల్ల అది పోయిందన్నమాట. ఇది ఒకటి రిపేర్ ఉంది, అందుకే కూలర్ లోపల ఉంది. ఇంకా మొత్తానికి ఓవరాల్గా సర్దేసిన. నెక్స్ట్ వచ్చేసి ఈ టీవీ యూనిట్ ఇవన్నీ కూడా ఇంకా సర్దాల్సింది ఉంది. ఇది కూడా కొంచెం టైం తీసుకొని సర్దేస్తా. ఇది సర్దేస్తే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే మన సర్దడము. లక్కీ ఆడ్ వెయిటింగ్. లక్కీ అని జుట్టేసి నేను కూడా కొంచెం నెత్తికి ఆయిల్ పెట్టుకుంటా. ధీరజ్ని వాళ్ళ నానేమో ఇంకా మా మేనకోడలికి మా బాబు కూతురుకి మా మనవరాలకి పుట్టెంటుకలు తీస్తున్నా అంటే వేములాడకు వెళ్ళిరన్నమాట. నేను లక్కీ ఆడు ఇద్దరమే ఇంట్లో ఉన్నాం. ఇంకా నేను కూడా కొంచెం నెత్తికి ఆయిల్ అప్లై ఇప్పటిదాకా మంచి చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూసిన, పడుకున్న సండే అని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఫోన్లో ఆ టైం దొరికి ఒక మూవీ చూసిన. పెద్ద మూవీ అందరు చూసేసే ఉంటారు, బట్ మనకి ఇప్పుడు టైం దొరికిందని చూసిన. అది చూసేవరకు మొత్తం హెడేక్ అయిపోయింది. ఆ ఫోన్ స్క్రీన్ చూసి హెడేక్ అయిపోయింది. ఇంకా అందుకని ఇప్పుడు మంచిగా నెత్తికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంత టీ పెట్టుకుని తాగితే మనం బుర్ర కొంచెం చల్లబడుతుంది అన్నమాట. సరే వస్తున్నా లక్కీ, ఆ బట్టలన్నీ ఫోల్డింగ్ చేయాలి, చాలా పని ఉంది. నైట్లో అయితే డిన్నర్లోకి ఇదిగోండి ఉప్మా చేసుకుంటున్నాం. జస్ట్ టిఫిన్ లైట్గా. మా ఆయన ధీరజ్ వచ్చిర్రు, ఆల్రెడీ తినేసి వచ్చిరంట. మాకేం వద్దంటే సర్లే వేడివేడిగా ఉప్మా చేసుకుని తింటే మనకు కూడా వంట పని తగ్గుతుంది. ఉప్మా రవ్వ వేస్తున్నాం. లక్కీ ఇక్కడ వెయిటింగ్. ఇక్కడ చూస్తుంది, ఇది కనిపించట్లే, అరుస్తుంది కొంచెం. హైపర్ అది చేస్తాము. ఇదే లొల్లి పొద్దున దాకా. ఇక నేను మాత్రం మీకు ఎన్నిసార్లు చెప్తాను, మీకు కూడా బోర్ కొట్టేసింది. ఇంకా అందుకనే పట్టించుకోవడం మానేసాం. అరిచినంతసేపు అరుస్తుంది. దాని తర్వాత అయితే నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది, అక్క ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్నావు, 4 ఫ్లోర్లు అంటున్నావు, 5 ఫ్లోర్లు అంటున్నావు, ఇంత పెద్ద ఇంట్లో పూజ రూమ్ కట్టించుకోవడానికి నీకు జాగ దొరకలేదా అని అంటున్నారు. ఎంతమందికి సమాధానం ఇవ్వాలి చెప్పండి? అలసిపోతున్నాను నేను ఆ కామెంట్కి. చెప్పాను నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో, ఇది పెంట్ హౌస్ వరకే, ఎందుకంటే పెంట్ హౌస్ ప్లానింగ్లో అంత స్పేస్ లేదు. అందుకని చెప్పేసి చిన్నగా ఇక్కడ కిచెన్లో సపరేట్ పూజ రూమ్ అయితే ఇలా చిన్నగా సెల్ఫ్ ఇచ్చేసానని. నాకు సొంత ఇంట్లో కింద పూజ రూమ్ విశాలంగా ఉంది. అది కూడా ఒకరోజు వీడియో చేస్తా. అప్పుడు కానీ చాలామందికి డౌట్ క్లియర్ కాదు. అక్కడైతే నాకు కింద ఇంట్లో ఉంది, ఇక్కడ అంటే అడ్జస్ట్ కావాలి. ఏం చేస్తాము, కిరాయి ఇంట్లో ఉన్నప్పుడే పూజా రూమ్లో అయితే పెద్ద డబుల్ బెడ్రూమ్ పెద్ద పోర్షన్లో ఉన్నప్పుడే లేదు, చిన్నగా ఇట్లా సెల్ఫ్ కింద ఇచ్చేసి ఉన్నారు. ఏం చేస్తాను చెప్పండి? దేవుడు ఎక్కడున్నా పెద్ద పెద్ద విశాలమైన
పూజ రూమ్లోనే ఉండడు, మనసులో ఉండాలి, భక్తి మనసులో ఉండాలి. దేవుడికి ఎప్పుడు ఏం చేయాలి అనేది మనకు తెలుసు, దేవుడికి తెలుసు, అంతే కదా. అమ్మో మాలకి ఇంకా విపరీతంగా అరుస్తుంది. ఇదే మనకు ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మా లాంటి పేరెంట్స్ లైఫ్లలో. ఏం చేస్తాం, పరిస్థితులను బట్టి నడుచుకోవాలి. అది అరుస్తూనే ఉంది.